గెలిచే క్యాండిడేట్ని కన్వీనియంట్గా తీసి పక్కన అసెంబ్లీలో పడేయడానికి గల కారణం ఏంటి? కాదండి, చర్చ ఏమో మీరు ఒక టాపిక్ చెప్పారు, అవన్నీ వదిలేసి మీరు ఆ టాపిక్ లో సత్య గారిని మీరు తీసుకొచ్చారు కాబట్టి నాకు అది గుర్తొచ్చి అడుగుతున్నా. మీరు తీసుకురాకపోతే నేను అడిగేవాడిని కాదు. నేను చెప్తాను. చర్చ దాని గురించి అన్నారు. ఈ లోపుగానేమో వైఎస్ఆర్సీపీ నాయకురాలేమో ఇన్ని మారణాయుధాల గురించి మాట్లాడుతుంటే ఇవన్నీ భయం వేస్తుంది. రేపు డిబేట్ లో మీరు అమిత్ షా గారి మీద రాళ్ళేసినా మీరు స్పందించారు. అమిత్ షా గారి మీద రాళ్ళేసినా మీరు స్పందించారు. చెప్పండి, కాదండి, మీరు అమిత్ షా గారి మీద రాళ్ళేసింది ఆ కేసు ఏమైందో చెప్పండి. రాళ్ళేసింది ఎవరు? టీడీపీ వాళ్ళు. ఎక్కడైతే పోత రక్తం, ఎవరిదైనా రక్తం అంటున్నారు. చెప్పండి, జనసేన వాళ్ళకి ఆ విషయం చెప్పండి. వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి మరి రాయితో ప్రాణం పోతుందా? చాలా అథెంటిక్ ప్రశ్న అడుగుతున్నారని ఆవిడ ఫీల్ అవుతున్నారు. చెప్పండి ఆ పాయింట్. ఈ రోడ్ల మీద వెళ్ళేవి అన్ని ప్రతి ఒక్కరే కొట్టాలంటే టైం సరిపోదు. కాబట్టి అమిత్ షా గారు ఒక రాయి కదా చూద్దాం, దీని సంగతి పక్కన పెట్టారు. టైం ఉన్నప్పుడు చూస్తారు. ఇంత దాంట్లో ఒక రాయి అంటే పర్వాలేదు, కానీ దృష్టిలో అయితే పెట్టుకుంటాం. అలాగే మీరు కొట్టిన రాయిని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. సరే, ఇంకొక మాట ఏంటంటే, ఇది ఇంత ఎదుగా నేను ఇంత ఇలా మాట్లాడిన వాసుదేవ్ గారు, కానీ ఆవిడ భాష కరెక్ట్ గా లేదండి. ఈ పార్టీకి దరిద్రం, ఈ పార్టీకి, మా పార్టీకి దరిద్రం పట్టిందో దెయ్యం పట్టిందో మేము చూసుకుంటాం. మీకున్న దెయ్యం, ఈ రాష్ట్రాన్ని పట్టిన దెయ్యాన్ని వదిలించే పనిలో మేము ఉన్నాం. మీ భాష చాలా సంస్కృత భాష అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా? చెప్పండి, ఆ రోడ్లకి సంబంధించి మీరు టీడీపీని ఎందుకు ప్రశ్నించారు? మీరు టీడీపీ పార్టీని ఎందుకు ప్రశ్నించారు? మీరు గత ప్రభుత్వంలో అలయన్స్ లో ఉన్నది మీరు కాదా? చెప్పండి, మీరు కాదా? మీరు అలయన్స్ లో 2014 నుంచి 19 వరకు ఉన్నది అలయన్స్ లో మీరు కాదా? మీరు రోడ్లు వేశారా? చెప్పండి, మీరు రోడ్లు వేశారా? పురంధరేశ్వరి గారు బీజేపీ జెండా మోస్తున్నారా? టీడీపీ జెండా మోస్తున్నారా? టీడీపీ జెండా మోస్తున్నారా? ఆవిడ బీజేపీ జెండా మోస్తున్నారా? చెప్పండి, బీజేపీ జెండా మోస్తున్నారా? టీడీపీ జెండా మోస్తున్నారా? కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జెండా మోసాడా లేకపోతే టీడీపీ జెండా మోసాడా? ఎంతమంది అధ్యక్షులు బీజేపీ పరిస్థితి అంతే. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి. సుజాత గారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ పార్టీ లేదు అక్కడ అసలు ఆంధ్రప్రదేశ్ లో. రైట్, వాళ్ళ పార్టీ. వచ్చినటువంటి సుజాత గారు, టైం కూడా అయిపోవచ్చింది. ఒకసారి ఆయన్ని కంక్లూడ్ చేయనియండి. టైం కూడా అయిపోవచ్చింది. కాదండి, మీరు అన్నట్టు 100% ఆయన రాజంపేట కాదు, హిందూపూర్, రాజంపేట ఎక్కడ పోటీ చేస్తారో తెలియదు, కానీ చాలా హిందూపూర్ కూడా వినిపించింది. అంటే మీకు చెప్తున్నాను, మళ్ళీ నేను కోర్ కమిటీ అని ఆన్సర్ స్కిప్ చేయకుండా, ఆయన ఖచ్చితంగా ఎంపీ స్థానం కోసం ప్రయత్నం చేశారు. కానీ పార్టీ డిసిషన్ మాత్రం ఫైనల్ ఎక్కడ పోటీ చేయాలనేది, మాకు వచ్చిన స్థానాలు లిమిటెడ్ లో ఆయన అక్కడ తిప్పారు. పార్టీ ఏ నిర్ణయంతో తిప్పింది అనేది మాత్రం పార్టీ పైనే తెలుస్తుందండి. 100% ఈజ్ ఎన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ఎంపీ. మీరు అన్నట్టు ఆయన జాతీయ స్థాయిలో సెక్రటరీగా ఉన్నారు. అంత